వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్కంఠభరితంగా సాగిన నిజామాబాద్ నగర మేయర్ ఎన్నిక. మేయర్గా కాంగ్రెస్ 49వ డివిజన్ అభ్యర్థి కూరగాయల ఉమారాణి రమేష్, డిప్యూటీ మేయర్గా 54వ డివిజన్ MIM అభ్యర్థి సల్మా తహసీన్ ప్రమాణ స్వీకారం. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధనపాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి. బోధన్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా తూము పద్మ శరత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. డిప్యూటీ చైర్మన్గా మీర్ ఇలియాస్ అలీ. పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, MIM, BRSలు ఒకటయ్యాయి. పాలక వర్గం పదవీకాలం పూర్తయ్యేలోగా సీన్ రివర్స్ చేసి చూపిస్తాం. మీడియాతో ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. నిజామాబాద్ మున్సిపల్ సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రిసైడింగ్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశీష్ సాంగ్వాన్ ఆదేశం. సాధారణ కార్యకర్త మేయర్ కావడం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. నిజామాబాద్లో మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. నిరుపేదను మేయర్గా చేసిన ఘనత కాంగ్రెస్దే. జిల్లా కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ 15వ వార్డు అభ్యర్థి గోనె లహరి ఎన్నిక. వైస్ చైర్మన్గా కాటిపల్లి వెంకట్రెడ్డి. భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్కు చెందిన బోదిరే నాగమణి ప్రమాణ స్వీకారం. వైస్ చైర్మన్గా లతా నాగమణి స్వామి ఎన్నిక. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ముగిసిన మహాశివరాత్రి వేడుకలు. మహా అన్న ప్రసాదంకు పూజలు చేసి భక్తులను ఆశీర్వదించిన శ్రీ కేదారానంద స్వామీజీ. ఉమ్మడి నిజామాబాద్ ఓటర్లకు, ముఖ్యంగా పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి ఆదరించి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్లో నిర్వహించబడిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో నిజామాబాద్ జిల్లాలో మెజారిటీ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని తెలిపారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత నిజామాబాద్ మేయర్ పీఠాన్ని గెలుచుకోవడం పార్టీకి ముఖ్యమైన విజయమని పేర్కొన్నారు. పండ్లు అమ్ముకునే స్థాయి నుంచి మేయర్గా ఎదిగిన ఉమారాణికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సాధారణ కార్యకర్త కూడా మేయర్ కావడం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని అన్నారు. గత 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమం విషయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకుందని చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల స్థాపనతో పాటు సుమారు రూపాయలు 680 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, అయితే సెంటిమెంట్ రాజేసి రెచ్చగొట్టడం వల్ల దాదాపు 7 సీట్ల వరకు స్వల్ప మెజారిటీతో కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో MIMపై పోటీ చేసి 5 సీట్లు గెలుచుకున్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం MIMతో కలయిక అవసరమని పేర్కొన్నారు. అలాగే BRS నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి కూడా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి ఉమారాణి, వారి హస్బెండ్ రమేష్ కుమార్ గారు నాకు చిన్నగా కూరగాయలు పళ్ళు అమ్ముకొని చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగి ఇవాళ నిజామాబాద్ మేయర్ కైవసం చేసుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా సాధ్యమవుతుంది.
ఇతర పార్టీలో ఇలాంటి అవకాశం రాదు. నిజామాబాద్ మున్సిపల్ ప్రత్యేక సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ జిల్లాలోని నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక కోసం నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశాలకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి మార్గనిర్దేశంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ సమావేశానికి నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించగా, బోధన్, ఆర్మూర్లలో సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్ మాల్వియా, భీమ్గల్లో జెడ్పీ సీఈఓ సాయగౌడ్ పీఓగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆయా పార్టీల వారీగా సభ్యులు సమావేశ మందిరాలలోకి చేరుకోగా తెలుగు అక్షరమాలను అనుసరిస్తూ వరుస క్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రిసైడింగ్ అధికారులు ముందుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా హోదా కలిగిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సైతం స్పెషల్ మీటింగ్లకు హాజరై మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలో పాల్గొన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు సిహెచ్ సత్యనారాయణ రెడ్డి ఎన్నిక ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపారు. మధ్యాహ్నం 12:30 సరిపడా కోరం ఉందని నిర్ధారించుకున్న మీదట ఎన్నిక ప్రక్రియను శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ పదవి కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా 49వ డివిజన్ నుండి ఎన్నికైన కూరగాయల ఉమారాణి పేరును ఆ పార్టీకి చెందిన సభ్యుడు అగ్గు భోజన్న ప్రతిపాదించగా అబుద్ బిన్ అతార్ బలపరిచారు. అలాగే భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిగా జి శ్రవంతి రెడ్డి పేరును వీరమణిచేని ప్రమోద్ కుమార్ ప్రతిపాదించగా ఎరం సుధీర్ బలపరిచారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఏఐఎంఐఎం తరపున సల్మా తహసీన్, బీజేపీ అభ్యర్థిగా బంటు రాము పోటీ పడ్డారు. దీంతో అధికారులు చేతులెత్తే విధానం ద్వారా ఎన్నిక జరిపించారు. నగరపాలక సంస్థలో మొత్తం 60 కార్పొరేటర్లతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పి రాకేష్ రెడ్డిలు అఫీషియో హోదాలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. మొత్తం 65 మంది సభ్యులకు గాను 34 మంది సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థిని కూరగాయల ఉమారాణిని మేయర్గా, ఏఐఎంఐఎం అభ్యర్థిని సల్మా తహసీన్ను డిప్యూటీ మేయర్గా మద్దతు తెలిపారు. బీజేపీ అభ్యర్థులుగా పోటీ పడిన జి శ్రవంతి రెడ్డి, బంటు రాములకు 31 మంది మద్దతు లభించింది. దీంతో నిజామాబాద్ నగర మేయర్గా ఉమారాణి, డిప్యూటీ మేయర్గా సల్మా తహసీన్లు ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ క్షేత్రస్థాయిలో స్వీయ పర్యవేక్షణ జరుపుతూ ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ వీడియో చిత్రీకరణ నడుమ పూర్తి పారదర్శకంగా ఈ ఎన్నికల ప్రక్రియను జరిపించారు. కూరగాయల ఉమారాణి అను నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నిజామాబాద్ నగర 4వ మేయర్గా ఉమారాణి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా సల్మా తహసీన్ నియామకం అయ్యారు. నిజామాబాద్ మేయర్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ చివరి దాకా ఉత్కంఠ కొనసాగించింది. గెలిచిన సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ మేయర్ అభ్యర్థిగా ఉమారాణి పేరును సీల్డ్ కవర్ల నుంచి తీసి ప్రకటించారు. ఉమారాణి 49వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. డిప్యూటీ మేయర్గా ఎన్నికైన తహసీన్ 52 డివిజన్ నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. నిజామాబాద్ నగర మేయర్ పీఠం మహిళా జనరల్ అయింది. కానీ అనూహ్యంగా బీసీ మహిళకు మేయర్ పీఠం దక్కింది. మొదట వ్యాపారవేత్త నరేందర్ రెడ్డి సతీమణి సమంతను మేయర్ అభ్యర్థిగా భావించారు. కానీ కార్పొరేటర్ ఎన్నికలో ఓడిపోయింది. కాంగ్రెస్ నుంచి 17 మంది కార్పొరేటర్లు గెలిచారు. కానీ మ్యాజిక్ ఫిగర్ కోసం 14 స్థానాలు గెలిచిన ఎంఐఎం మద్దతు కూడగట్టారు. మరో బీఆర్ఎస్
సభ్యుడు మద్దతు సైతం కాంగ్రెస్కు ఇవ్వడంతో మెజారిటీ మార్కును కాంగ్రెస్ దాటింది. 28 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్ అఫీషియో బలంతో మేయర్ పీఠం చేరువైన బీజేపీ సంఖ్యా బలంలో వెనుకబడింది. 34 మంది సభ్యులతో కాంగ్రెస్ సులువుగా మేయర్ స్థానం దక్కించుకుంది. 2005 తర్వాత కాంగ్రెస్ మేయర్ పీఠం దక్కించుకుంది. 2 కార్పొరేటర్ల పేర్లు తెర మీదికి వచ్చాయని సమాచారం. 49 డివిజన్ కార్పొరేటర్ల పేరు తెర మీదికి వచ్చాయి. 21 కార్పొరేటర్ పంచరెడ్డి లలిత 49 డివిజన్ నుంచి కూరగాయల ఉమారాణిలు గెలిచారు. వీరిలో మున్నూరు కప్పుకు చెందిన లలిత పంచారెడ్డి చరణ్ సతీమణి. చరణ్ సుదీర్ఘ కాలంగా NSUI యూత్ కాంగ్రెస్లో పనిచేశారు. ఆయనకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చే విషయంలోనూ మహేష్ తీవ్ర ఒత్తిళ్లను సైతం పక్కన పెట్టారు. అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి గెలిచారు. నగరంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న మున్నూరు కాపులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ సీనియర్ నేతల్లో ఉంది. మరోవైపు ఉమారాణి భర్త కరాటే రమేష్ సైతం సుదీర్ఘ కాలంగా పార్టీలో పనిచేస్తున్నారు. అది కాగా పిసిసి చీఫ్ మహేష్తో 4.5 దశాబ్దాలుగా దోస్తాని ఉంది. అందుకే మహేష్ కూడా ఆయన వైపు మొగ్గు చూపే ఛాన్స్ లేకపోలేదు. అది కాగా ఇప్పటిదాకా ముదిరాజ్ సామాజిక వర్గంకు కీలకమైన అవకాశాలు కూడా రాలేదని, మేయర్ అవకాశం ఆ వర్గంకు ఇస్తే కొత్త సామాజిక ప్రయోగం చేసినట్లు అవుతుందనే వాదన కూడా పార్టీ వర్గాల్లో ఉంది. అది కాగా ముదిరాజ్ వర్గానికి లోక్సభ పరిధిలో ఎక్కడ కీలక పదవి సర్దుబాటు చేసే పరిస్థితి లేకుండా పోయింది. నగరంలో ముదిరాజ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉమారాణి పట్టం కట్టింది. బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ గా తూము పద్మా శరత్ రెడ్డి ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బోధన్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని చివరకు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. చైర్మన్గా తూము పద్మా శరత్ ఎన్నిక కాగా వైస్ చైర్మన్గా MIM కౌన్సిలర్ మీర్ ఇలియాస్ అలీ విజయం సాధించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్, MIM స్వతంత్ర సభ్యుల, ఎక్సాఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 31 మంది మద్దతు లభించడంతో తూము పద్మావతి విజయం సాధించారు. చివరి నిమిషంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయం ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొదటగా చైర్మన్ అభ్యర్థిగా శరత్ రెడ్డి పేరును ప్రతిపాదించగా అనూహ్యంగా ఆయన స్థానంలో ఆయన సతీమణి పద్మా శరత్ రెడ్డి పేరును ప్రకటించారు. అయితే తుదాకు తూము పద్మావతి చైర్మన్గా ఎన్నికయ్యారు. గతంలో కూడా మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అనుభవం తూము పద్మావతికి ఉండటం ఆమెకు అనుకూలంగా మారిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈసారి జనరల్ కోటాలో ఉన్న చైర్మన్ పదవిని బీసీ వర్గానికి కేటాయించినట్లు కాంగ్రెస్ నాయకత్వం వెల్లడించింది. సామాజిక సమతుల్యత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైస్ చైర్మన్గా ఎన్నికైన మీర్ ఇలియాస్ అలీకి మద్దతుగా MIM, కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులు నిలిచారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని వర్గాల సహకారం తీసుకొని ముందుకు సాగుతామని నూతన చైర్మన్ తూము పద్మావతి తెలిపారు. బోధన్ పట్టణ రాజకీయాల్లో ఈ ఎన్నిక కీలక మలుపుగా భావిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, MIM అనైతిక పొత్తుతో ఏర్పడిన నిజామాబాద్ కార్పొరేషన్ పాలక వర్గం పదవీ కాలం పూర్తయ్యేలోపు సీన్ రివర్స్ చేసి చూపిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ టర్ము పూర్తి కాకుండానే ఇక్కడ బీజేపీ మేయర్ పీఠం ఎక్కుతారని, ఇది నా మాటగా చెబుతున్నానని అన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ను కాంగ్రెస్, బీఆర్ఎస్, MIM ఒకటై బీజేపీని ఓడించాయని, స్వల్ప మెజారిటీతో తాము ఇక్కడ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓడిపోయామని ఎంపీ అరవింద్ అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడారు. ఇక్కడికి అక్బరుద్దీన్ వచ్చి హిందువులకు దూషించిన ఆత్మాభిమానాన్ని అంతా చంపుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్, MIMతో కలిసిపోయిందన్నారు. కాళేశ్వరం ఈ కార్ రేసుల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ బిల్డింగ్ ఎందుకు కాలిపోతుంది అనేది ఈ పొత్తులతో అందరికీ అర్థమవుతుందన్నారు. నిజామాబాద్లో బీజేపీని ఓడించేందుకు అనైతిక పొత్తుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడితే ఇందుకు పోలీసులు కూడా సహకరించారని ఆరోపించారు. కొంతమంది పోలీసులు రంగు పులుముకొని వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ కార్పొరేటర్ను ఎత్తుకెళ్లి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేలా పోలీసులు చేశారని ఆరోపించారు.
కరీంనగర్లో మేయర్ ఓటింగ్కు దూరంగా ఉన్న బీఆర్ఎస్ నిజామాబాద్లో మాత్రం కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడంపై స్పందిస్తూ బీఆర్ఎస్కు కరీంనగర్ మీదనే ఎందుకు ప్రేమ ఉంది, నిజామాబాద్పై ఎందుకు లేదో కేటీఆర్ చెప్పాలన్నారు. కేటీఆర్ రేవంత్ రెడ్డిని నార్కో పరీక్షలు నిర్వహిస్తే నిజం చెప్తారేమో అన్నారు. నూతనంగా ఎలక్ట్ అయిన మున్సిపల్ కార్పొరేటర్స్ అందరికీ, మేయర్కి, డిప్యూటీ మేయర్కి అందరికి కూడా శుభాకాంక్షలు. మేయరు ఎలక్షన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ అన్ని కలిపి మా అభ్యర్థి శ్రీమతి శ్రవంతి రెడ్డి గారి పైన 3 ఓట్లతో గెలిచిండ్రు. 34-31. డిప్యూటీ మేయర్ అభ్యర్థి వాళ్ళది అదేం పార్టీ, ఉర్దూ పార్టీ నుంచి ఎవరో నిలబడ్డారు. వాళ్ళ అభ్యర్థి మా అభ్యర్థి బంటు రాముపై సేమ్ 34-31 3 ఓట్లతో అన్ని పార్టీలు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఒకటైందండి. ఇందూరు ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా గోనె లహరి ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా 15వ వార్డుకు చెందిన గోనె లహరి ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఆమె చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా వార్డు మెంబర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎన్నిక నిర్వహించారు. భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ గా బోదిరే నాగమణి ప్రమాణ స్వీకారం చేశారు. భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ గా బోదిరే నాగమణి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం క్యాంపు నుండి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నేరుగా భీమ్గల్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ బోదిరే నాగమణి, వైస్ చైర్మన్ గా 10వ వార్డు కౌన్సిలర్ సంటిలతను ఎన్నుకున్నారు. మొదటి 3 ఏళ్లు చైర్మన్ గా బోదిరే నాగమణి, చివరి 2 ఏళ్లు చైర్మన్ గా 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్ర, వైస్ చైర్మన్ గా మొదటి 2 ఏళ్లు సంటిలత, చివరి 3 ఏళ్లు 2వ వార్డు కౌన్సిలర్ పర్ష కుశలత పదవీకాలం చేసేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తెలియవలసిన విషయము, ఏ వ్యక్తికైనాను మరియు వ్యక్తులకైనాను ప్రత్యక్షముగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సమాచారము నా విధి నిర్వహణలో భాగంగా తెలియపరచని మరియు బహిరంగపరచాలని దైవ సాక్షిగా మరియు ఆత్మరక్ష సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక విరామం అనంతరం తిరిగి సోమవారం ఐడిఓ సిపి కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తాత్కాలిక విరామం అనంతరం తిరిగి సోమవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సాయన్నలతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 34 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని సూచించారు. కాగా మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆయా కార్యాలయాల పనితీరును, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలును నిశితంగా పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాలల, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందేలా పర్యవేక్షణ జరపాలన్నారు. బాలికల విద్యాలయాలు, హాస్టళ్లలో విద్యార్థినుల భద్రత చర్యలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించేలా తగు జాగ్రత్తలు సూచించాలన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తేవాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన బాలబాలికలు తమ ప్రతిభను చాటి నిజామాబాద్ ప్రతిష్టను పెంపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని దోమల్గూడలో మంగళవారం నుండి క్రీడా పోటీలు నిర్వహిస్తుండగా నిజామాబాద్ జిల్లా నుండి 35 మంది బాలబాలికలతో కూడిన బృందం ఈ పోటీల్లో పాల్గొనేందుకు సోమవారం బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద నుండి చిన్నారులు బయలుదేరి వెళ్తున్న ప్రత్యేక బస్సుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి చిన్నారులకు ఆల్ ది బెస్ట్ అని విషెస్ తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. చిన్నారులను జాగ్రత్తగా తీసుకెళ్లాలని, క్రీడలు ముగిసిన అనంతరం తిరిగి జాగ్రత్తగా తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ అశోక్, భవిత కేంద్రాల కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు, రీసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా సిద్ధుల గుట్టపై శ్రీ కేదారానంద స్వామీజీ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ జరిగింది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ కేదారానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు ముగిశాయి. ముగింపు సందర్భంగా ఉదయం శ్రీ కేదారేశ్వర ఆలయంతో పాటు శ్రీ కేదారానంద స్వామీజీ చేతుల మీదుగా గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వచ్చిన భక్తులకు శివరాత్రి ఉపవాస దీక్షలు విరమించే విధంగా ప్రత్యేక మహా అన్నప్రసాద వితరణ జరిగింది. మొదట అన్నదానం హాల్ వద్ద అగ్నిదేవునికి పూజ చేసిన అన్నపూర్ణమాతకు శ్రీ కేదారానంద స్వామీజీ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేశారు. భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్పేటలో గల నాగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు శివపార్వతుల కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్పేటలో గల నాగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణం చూడముచ్చటగా నిర్వహించారు. కోశాధికారి వసంత రాజశేఖర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాలనీలో పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ పెద్దలు పాల్గొన్నారు. గోకుల్ గోసేవ అధ్యక్షుడు తొడుపునూరి రామ్మోహన్ సేవలను గుర్తించి సన్మానించారు. సాలూరాలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రజ్ఞశ్రీ పాఠశాల ఆవరణలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఈ రోజు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. నిర్వాహకులు మిద్దెల లతా రాజు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రత్యేక పూజలు, వేద పఠనం అనంతరం ప్రసాద వితరణ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో 19 మంది కౌన్సిలర్ అభ్యర్థుల్లో 11 మంది కాంగ్రెస్, ఒకరు ఎంఐఎం కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. బాన్స్వాడలో బీజేపీ, బీఆర్ఎస్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థులు గైర్హాజరు అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. 19 వార్డులలో 11 మంది కాంగ్రెస్కు రావడంతో చైర్మన్ కాస్లావార్ విజయ, వైస్ చైర్మన్గా రెష్మా బేగం ఎజాజ్ ఎన్నికయ్యారు. మోస్త్రా మండలం గోవూరు గ్రామంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. గోవూరులో యూరియా యాప్ సర్వర్ సమస్యలు, సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడం, నిరక్షరాస్యులు అయిన రైతులు స్మార్ట్ ఫోన్ లేక యూరియా బుకింగ్ ఎలా చేయాలో తెలియకపోవడం, కొంతమంది పెద్ద రైతులు మోతాదుకు మించి యూరియా బుక్ చేసుకొని నిల్వ ఉంచుకోవడం, యూరియా బుక్ చేసుకోవడానికి ఒక యూనియన్గా మారి నిమిషాల వ్యవధిలో బుక్ చేయడం, సంబంధిత సిబ్బంది వారికి అనుకూలమైన రైతులకు యూరియాని సరఫరా చేయడంలో సహాయపడడం కూడా యూరియా దొరకపోవడానికి అసలు సమస్యగా తెలుస్తుంది. దీంతో రైతులు గోవూరు గ్రామంలో బాన్స్వాడ నిజామాబాద్ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇకనైనా యూరియాను సరైన పద్ధతిలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఎక్కడి ప్రాంత రైతులకు అక్కడే యూరియాను సరఫరా చేయాలని రైతులు ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు. ఇంకోటి యూరియా 2 బస్తాలు తీసుకొని రాగా చంకర్ దండాల కింద పడి ఖాళీ యాక్సిడెంట్ వెళ్ళిపోయింది. మా యూరియా ఇస్తే ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీలను అర్జీదారుల నుండి స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందని, భూభారతి రెవెన్యూ సదస్సులో ప్రజావాణిలో ఉన్న పెండింగ్ దరఖాస్తులపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. ప్రజావాణిలో 32 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఈ గ్రీవెన్స్ లో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణా, జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద మున్సిపల్ చైర్పర్సన్గా సీమా షెట్కర్, వైస్ చైర్పర్సన్గా భాగ్యలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. బిచ్కుంద మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలకు గాను 10 స్థానాలు గెలుచుకోవడంతో చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవంగా సాగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఈ ఎన్నికలు సజావుగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో జరిగాయి. అధిష్టానం సూచించిన విధంగా సీమా షెట్కర్ చైర్పర్సన్గా, భాగ్యలక్ష్మి వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ మాట్లాడుతూ బిచ్కుంద పట్టణ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. పార్టీ ప్రతిపాదించినటువంటి వ్యక్తులు సీమా షెట్కర్ గారిని చైర్పర్సన్గా, అదేవిధంగా భాగ్యలక్ష్మి గారిని వైస్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. నిర్మల్ మున్సిపల్ పాలక వర్గం సభ్యులు సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయ మొదటి అంతస్తు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గెలిచిన 42 మంది కౌన్సిలర్ల చేత రిటర్నింగ్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కోసం ఎన్నికల ప్రక్రియను చేపట్టగా చైర్మన్గా 36వ వార్డు నుండి గెలిచిన అప్పాల కావ్యను చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదించగా, వైస్ చైర్మన్గా 37వ వార్డు నుంచి గెలిచిన అప్పాల గణేష్ చక్రవర్తిని సభ్యులు ప్రతిపాదించారు. వీరికి పోటీగా ఎవరు రాకపోగా మున్సిపల్ చైర్మన్గా అప్పాల కావ్య, వైస్ చైర్మన్గా అప్పాల గణేష్ చక్రవర్తి ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు కావేటి మనోహర్ కుమార్ తెలంగాణ జాగృతిలో చేరారు. సోమవారం నాడు మనోహర్ కుమార్కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కావేటి సబిత, అనుచరులు కూడా జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కావేటి మనోహర్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతిలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం సాధన కోసం పోరాటం చేస్తున్న కల్వకుంట్ల కవితకి మద్దతునివ్వడం కోసం జాగృతిలో చేరారని స్పష్టం చేశారు. తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి కవితతోనే సాధ్యమవుతుంది విశ్వాసం వ్యక్తం చేశారు. నూతన రాజకీయ పంతాను అవలంబిస్తూ యువతకు ప్రాధాన్యత ఇస్తున్న కవితకి ప్రజల్లో మరింత ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడానికి తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. నాలేశ్వర్లో రాజరాజేశ్వర స్వామి, పార్వతీదేవి విగ్రహ ఊరేగింపులో అఘోరి వేషధారణలో కళాకారులు అలరించారు. నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో ఆదివారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సాయంత్రం సమయంలో గ్రామంలో రాజరాజేశ్వర, పార్వతీదేవి విగ్రహాల ఊరేగింపు కొనసాగింది. ఊరేగింపులో అఘోర వేషధారణలో ఉన్న కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కళ్ళు గగ్గుర పొడిచేలా నృత్యాలు చేస్తూ గ్రామస్తులను, భక్తులను భక్తి పరవశంలో ఉంచారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 10 మంది అఘోర కళాకారులను ఢిల్లీ నుండి ప్రత్యేకంగా పిలిపించి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీరి నృత్యాలు చూసేందుకు జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో నాలేశ్వర్ గ్రామం కిక్కిరిసింది. గ్రామ పురవీధుల గుండా సాగిన రాజరాజేశ్వర స్వామి, పార్వతీదేవి ఊరేగింపు అనంతరం శివాలయానికి అర్ధరాత్రి సమయంలో చేరుకుంది. అక్కడే జాగారం చేస్తున్న భక్తులు దర్శనం చేసుకుని జాగర దీక్ష ప్రారంభించారు. వేల్పూర్కి చెందిన సాతేలి రాము, మాతృమూర్తి లక్ష్మి మరణించడంతో కుటుంబీకులను రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పరామర్శించారు. వేల్పూర్ మండల K6 ఎన్సిఎన్ రిపోర్టర్ SM ప్రభు చిన్ననాటి మిత్రుడు సాతేలి రాము, మాతృమూర్తి లక్ష్మి 3 రోజుల క్రితం పచ్చాల నడుకుడ గ్రామంలో మరణించడంతో తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట్ అన్వేష్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారి మాతృమూర్తి లక్ష్మికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మనోధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డితో పాటు పచ్చల నడుకుడ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, సాక్షి సీనియర్ రిపోర్టర్ కిషన్, అయ్యవర్ల వాసు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృపల్, బొన్ల గంగా భూమన్న, సదానందం, రిజ్వాన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వడేడ్ గ్రామంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, రథోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని పురోహితులు రాజగౌతమ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని వివరించారు. తదనంతరం రథహోమం రథోత్సవం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా జరిగిందన్నారు. మహిళలు అడుగడుగునా స్వామివారికి మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. సోమవారం రోజు పూర్ణాహుతి స్వామివారికి అన్న పూజ, భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టామన్నారు. ఈ మహోత్సవంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ఈ యొక్క 41వ వార్షికోత్సవము జగద్గురువుల ఆశీస్సుల చేత శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క ఆశీస్సుల చేత, జ్ఞానానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సుల చేత, మా యొక్క గ్రామస్తుల సహాయ సహకారాల చేత ఈ యొక్క 41వ వార్షికోత్సవం నిరాటంకంగా మేము ప్రస్తుతం నిర్వహిస్తున్నాము. ఈ యొక్క 2026వ సంవత్సరం లోపల ఈ యొక్క వడ్యాడ్ గ్రామం లోపల ఎక్కడా లేని విధంగా వేములవాడలనైతే ఏ విధంగానైతే పంచాంగిక ఉత్సవాలు చేస్తారో అదేవిధంగా మొదటి రోజు మహాగణపతి పూజా పుణ్యామాచనము. లోకేశ్వర్లో మహాశివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వర మండల కేంద్రంలో పరమశివుడికి అత్యంత ప్రీతిప్రాతమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని శ్రీ శివాలయంలో ప్రాంగణంలో శివనామస్మరణలతో ఆదివారం వేకువజామున ఆలయ అర్చకులు సంతోష్ పంతులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల మధ్య శివలింగానికి పంచామృతాలతో అభిషేకాన్ని చేసి విలోచరణ పూజ చేశారు. శివరాత్రి పండగ సందర్భంగా భక్తులు ఉపవాసం దీక్షలను చేపట్టి పవిత్ర శివలింగ దర్శనానికి అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులను తీర్చుకున్నారు. అదేవిధంగా స్థానిక శివాలయంలో మండలాల్లోని ఆయా గ్రామాలలో శివాలయంలో హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఆదివారం ఉపవాసం దీక్షలను చేపట్టి రాత్రి జాగరణ చేసి సోమవారం ఉపవాసాలను విరమించుకున్నారు. ఆలయానికి వచ్చి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వీడీసీ అధ్యక్షులు, ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బైన్సా మున్సిపల్ చైర్మన్గా దత్తాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపల్ చైర్మన్గా తుమ్మెద దత్తాత్రి, వైస్ చైర్మన్గా సిద్దికి ఖరారు. స్వతంత్రులైన వీరిద్దరికీ 6 బీజేపీ కౌన్సిలర్లతో పాటు మరికొందరు స్వాతంత్రులు మద్దతు ప్రకటించారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఉత్కంఠభరితంగా సాగిన నిజామాబాద్ నగర మేయర్ ఎన్నిక. మేయర్గా కాంగ్రెస్ 49వ డివిజన్ అభ్యర్థి కూరగాయల ఉమారాణి రమేష్, డిప్యూటీ మేయర్గా 54వ డివిజన్ ఎంఐఎం అభ్యర్థి సల్మా తహసీన్ ప్రమాణ స్వీకారం. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధనపాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి. బోధన్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా తూము పద్మ శరత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. డిప్యూటీ చైర్మన్గా మీర్ ఇలియాస్ అలీ. పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్లు ఒకటయ్యాయి. పాలక వర్గం పదవీకాలం పూర్తయ్యేలోగా సీన్ రివర్స్ చేసి చూపిస్తాం. మీడియాతో ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. నిజామాబాద్ మున్సిపల్ సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రిసైడింగ్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశీష్ సాంగ్వాన్ ఆదేశం. సాధారణ కార్యకర్త మేయర్ కావడం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. నిజామాబాద్లో మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.
నిరుపేదను మేయర్గా చేసిన ఘనత కాంగ్రెస్ దే. జిల్లా కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ 15వ వార్డు అభ్యర్థి గోనె లహరి ఎన్నిక. వైస్ చైర్మన్గా కాటిపల్లి వెంకట్రెడ్డి. భీమ్గన్ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ కు చెందిన బోదిరే నాగమణి ప్రమాణ స్వీకారం. వైస్ చైర్మన్గా లతా నాగమణి స్వామి ఎన్నిక. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ముగిసిన మహాశివరాత్రి వేడుకలో మహా అన్న ప్రసాదంకు పూజలు చేసి భక్తులను ఆశీర్వదించిన శ్రీ కేదారానంద స్వామీజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.